హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు. బాగున్నారా? ఈరోజు సాటర్డే సాటర్డే వాల్గ్ అండి. ఏంటంటే మినీ వాల్గ్. నేనైతే ఓతప్ప అంటే ఇడ్లీ రుబ్బు ఉందండి. ఈయనకి 2 పూట్ల ఇడ్లీ పెడుతుంటే నచ్చట్లేదు మా వారికి. అందుకని ఏం చేశానంటే వెజిటేబుల్స్ కూడా వెళ్తాయి అలానే ఎందుకంటే అసలుకే సన్నగా ఉంటారు. దాని మీదన ఇంకా మనకు సరైన న్యూట్రిషన్ అందకపోతే కనుక ఇంకా వీక్ అవుతారని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇడ్లీ రుబ్బునే ఊతప్మా అంటే మినపట్టు కింద వేసానండి. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే ఎండుమిరపకాయలును జీలకర్ర మిక్సీ పట్టేశానండి బరక్గాని. ఆ పొడం కొంచెం వేసాను. పచ్చిమిర్చి అలాగే 2 పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసి వేసానండి. అయితే దాంతోపాటుగా కొద్ది పెరుగు అయితే దొడ్లా పెరుగు తీసుకుని దాన్ని కొంచెం కిలక్ కొట్టేసానండి. అందులోనే నిమ్మరసం వేసాను, కొద్దిగా రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని వాటర్ వేసేసి కలిపేసుకొని 2 గ్లాసులు అయితే మజ్జిగకి కలిపేసి ఉంచేసానండి. టిఫిన్ అయితే చెరో అట్టు వేసుకొని తినేసాము. ఈ అట్టు ఇడ్లీ పిండి కాబట్టి మనకు అరుగుదల బాగుంటుంది. అలానే నైట్ టైం కదండి, ఇడ్లీ అయితే తేలిగ్గా అరుగుతుంది. ఈ ఉదయం ఇడ్లీ పెట్టాను, మళ్ళీ సాయంత్రం ఇడ్లీ తినాలంటే ఆయన విసుక్కుంటారని చెప్పేసి ఇలా అయితే చేశానండి. మరి మీరు ఇడ్లీ పిండిని ఇంకెన్ని రకాలుగా తయారు చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు చలవ చేయడానికి 2 గ్లాసులు మజ్జిగ అయితే టిఫిన్ చేసేసామండి. అట్లు వేసేసాను, చెరో అట్టు తినేసాము. అలానే 2 గ్లాసు మజ్జిగ అయితే తాగేసామండి. ఓకేనండి. ఈ వీడియోని మార్నింగ్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది. నేను ఈ వీడియోలు చేసుకోవడం, ఇవన్నీ ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం చాలా టైం పడుతుంది. ఓకేనండి. నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.